హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోస్లో మనం ప్యానల్ స్టేషన్లో పేటీఎం రివార్డ్ ఆప్షన్ని తీసేసి దానికి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని కొత్తగా యాడ్ చేశారు అని మనం తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు వీడియోలో మనం ఈ ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి మనము పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. మరి ఇక్కడ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి నా ప్యానల్ స్టేషన్ అకౌంట్లో 2500 పాయింట్స్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 2500 పాయింట్స్ని ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి రీడీమ్ చేసి చూద్దాం. ఇంతకుముందు మనకి పేటీఎం రివార్డ్ ఆప్షన్లో 3 రిడప్షన్ ఆప్షన్స్ అనేవి ఉండేవండి. 2500, 4000, 5000 పాయింట్స్ యొక్క రిడప్షన్ ఆప్షన్స్ అనేవి మనకి ఉండేవి. అంటే మినిమం రిడప్షన్ పాయింట్స్ అనేవి 2500గా మనకి పేటీఎం రివార్డ్ ఆప్షన్లో ఉండేది. కానీ ఈ ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి మాత్రం మనకి మినిమం పాయింట్స్ రిడప్షన్ అనేది చాలా తగ్గించారండి. ఇందులో మనకి 5 రిడప్షన్ ఆప్షన్స్ అనేవి కూడా ఇచ్చారు. ఆ 5 రిడప్షన్ ఆప్షన్స్ గురించి నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడు రీడీమ్ చేసే ప్రాసెస్లో కూడా ఒకసారి మనము రివార్డ్స్ పేజ్లో ఒకసారి తెలుసుకుందాం. ఇందులో పాయింట్స్ని రీడీమ్ చేసే ప్రాసెస్ అనేది ఇంతకుముందు మనము పేటీఎంకి ఎలాగైతే పాయింట్స్ని రీడీమ్ చేసేవాళ్ళమో సేమ్ అదే విధంగా మనము ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి కూడా మనము పాయింట్స్ని రీడీమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అనేది కూడా ఇచ్చారండి. ఎవరైతే ఇప్పటి వరకు పాయింట్స్ని రీడీమ్ చేశారో ఈ ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి, వాళ్ళు ఈ అప్డేట్ని గమనించారో లేదో నాకు కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మరి ఆ అప్డేట్ ఏంటి అనేది నేను పాయింట్స్ని రీడీమ్ చేసే ప్రాసెస్లో మీకు చెప్తాను. ప్యానల్ స్టేషన్లో పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలి అనే దాని గురించి నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశానండి. ప్యానల్ స్టేషన్లో రివార్డ్ అప్డేట్ అనేది వచ్చిన ప్రతిసారి కొత్తగా ఏ రివార్డ్ అయితే మనకి అప్డేట్ చేశారో ఆ రివార్డు గురించి పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలి అనే దాని గురించి నేను మీకు వీడియోస్ అనేది చేస్తున్నాను. ఈసారి మనకి పేటీఎం రివార్డ్ ఆప్షన్ని తీసేసి ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఈ ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలి అనే దాని గురించి నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా మందికి పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలో ఆ ప్రాసెస్ అనేది తెలిసి ఉంటుంది. కానీ ఎవరైతే ప్యానల్ స్టేషన్లో ఫస్ట్ టైం లేదా కొత్తగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి పాయింట్స్ని రీడీమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుందని మళ్ళీ పాయింట్స్ని రీడీమ్ చేసే ప్రాసెస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు మనము పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలి అంటే ముందుగా ఇక్కడ కింద విండోస్ ఐకాన్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ రివార్డ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి రీడీమ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రీడీమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జనరల్ రివార్డ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీని కింద రీడీమ్ అని కనబడుతుంది కదా, ఈ రీడీమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ రీడీమ్ చేసే ప్రాసెస్లో ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చింది అని ఇంతకుముందు చెప్పాను కదా, ఆ అప్డేట్ అనేది మీలో చాలా మంది గమనించే ఉంటారు. మీలో ఎంతమంది గమనించారో కింద కామెంట్స్ బాక్స్లో అయితే నాకు తెలియచేయండి. మనము రీడీమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇంతకుముందు పేటీఎం రివార్డ్ ఆప్షన్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనము ఎంటర్ చేయాల్సి ఉండేది. మన డేట్ ఆఫ్ బర్త్ని మనము కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మనము పాయింట్స్ని రీడీమ్ చేసుకోగలిగే వాళ్ళం. చాలామంది మల్టిపుల్ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు మనకి ఈ అప్డేట్ అనేది తీసుకొచ్చారండి. మనము డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే పాయింట్స్ని రీడీమ్ చేసుకోగలిగే వాళ్ళము అప్పట్లో. కానీ చాలామంది ఎవరైతే మల్టిపుల్ అకౌంట్స్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారండి. అంటే మేము మా డేట్ ఆఫ్ బర్త్ని మర్చిపోయాము, మేము పాయింట్స్ని రీడీమ్ చేసుకోలేకపోతున్నాము అని. కానీ ఇకపై నుండి డేట్ ఆఫ్ బర్త్ని మర్చిపోయినా సరే మనము పాయింట్స్ని ఈజీగా రీడీమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ని మనము పాయింట్స్ రీడీమ్ చేసే ప్రాసెస్ నుండి పూర్తిగా తీసేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జనరల్ రివార్డ్స్ కింద రీడీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి మొబైల్ వెరిఫికేషన్ పేజ్ అనేది మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ప్యానల్ స్టేషన్ రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే మొబైల్ నంబర్ని ఇచ్చామో ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కింద బ్లూ కలర్లో మిస్డ్ కాల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ మిస్డ్ కాల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డిస్ప్లే అయి ఉన్న మొబైల్ నంబర్కి ఒక మిస్డ్ కాల్ అనేది వస్తుంది. ఆ కాల్ని మనము లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఆ కాల్ని మనము ఆన్సర్ చేయకూడదు అనమాట. ఆ మిస్డ్ కాల్లో ఉన్న లాస్ట్ 4 నంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఓటీపీ లాగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మిస్డ్ కాల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నంబర్ ఉన్న సిమ్ మనకి ఏ
ఫోన్లో అయితే ఉంటుందో ఆ ఫోన్కి మనకి మిస్డ్ కాల్ అనేది వస్తుంది. ఒకవేళ ఆ ఫోన్ నంబర్ కనుక ఈ ఫోన్లోనే ఉన్నట్టయితే మనకి ఇక్కడే మనకి మిస్డ్ కాల్ అనేది వస్తుందండి. కానీ నేను ఇక్కడ ఏదైతే నంబర్ ప్యానల్ స్టేషన్లో ఇచ్చానో ఆ సిమ్ అనేది నాది వేరే ఫోన్లో ఉంది కాబట్టి ఆ ఫోన్లో మిస్డ్ కాల్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫోన్ కాల్ అనేది మనకి ఎలా వస్తుంది అనే దాని గురించి. మిస్డ్ కాల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా ప్యానల్ వెరిఫై అని చెప్పేసి మనకి ఒక కాల్ అనేది వస్తుంది. ఇక్కడ ఏదైతే నంబర్ డిస్ప్లే అవుతుందో అందులోని లాస్ట్ 4 డిజిట్స్ని మనము ఓటీపీ లాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కాల్ అనేది మనకి ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే రింగ్ అవుతుందండి. ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ 2640 అని ఉంది కదా, దీన్ని మనము ఇక్కడ ఓటీపీ లాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2640 అని ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మొబైల్ నంబర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఈ రకంగా మెసేజ్ అనేది మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఓకే అనే దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెరిఫై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి రివార్డ్స్ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుందండి. మొబైల్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాతనే మనకి రివార్డ్స్ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా మన అకౌంట్లో మినిమం రిడప్షన్కి సరిపడా పాయింట్స్ ఉంటేనే మనకి రివార్డ్స్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఒకవేళ రిడప్షన్కి సరిపడా పాయింట్స్ కనుక అకౌంట్లో లేనట్టయితే ఈ రివార్డ్స్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవ్వదు. ప్యానల్ స్టేషన్లో మనకి మొత్తం 6 రివార్డ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. అవి ఏంటి అంటే అమెజాన్ షాపింగ్ వోచర్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఫోన్పే, జొమాటో, ఈ 6 రివార్డ్ ఆప్షన్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇవన్నీ గిఫ్ట్ వోచర్ ఆప్షన్స్ ఏనండి. ఇంతకుముందు మనకి పేటిఎం కూడా గిఫ్ట్ వోచర్ కోడే మనకి ఈమెయిల్కి పంపించేవారు. కానీ ప్యానల్ స్టేషన్లో ఫస్ట్ టైం ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని యాడ్ చేశారు. కానీ 99% మనకి ఫోన్పే కూడా గిఫ్ట్ వోచరే పంపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనము ఏ రివార్డ్ ఆప్షన్కి అయితే మనము పాయింట్స్ని రీడీమ్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ రివార్డ్ ఆప్షన్ని మనం ముందుగా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఫోన్పేకి రీడీమ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫోన్పే పైన సెలెక్ట్ చేశాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎన్ని పాయింట్స్కి అయితే మనము రీడీమ్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్పేలో మనకి 5 రిడప్షన్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ ఫోన్పేలో మనకి మినిమం రిడప్షన్ అనేది చాలా తగ్గించారు అని చెప్పేసి. ఇందులో మనకి మినిమం రిడప్షన్ అనేది 650 పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఇందులో 650, 1300, 2500, 4000, 5000 అనే 5 రిడప్షన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇకపై నుండి మన ప్యానల్ స్టేషన్ అకౌంట్లో 650 పాయింట్స్ ఉంటే చాలండి, మనము ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి రీడీమ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పేటిఎంలో 2500, 4000, 5000 అనే 3 రిడప్షన్ ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనకి కొత్తగా వాటితో పాటు 650, 1300 అనే రిడప్షన్ ఆప్షన్ని కొత్తగా యాడ్ చేశారు ఈ ఫోన్పే రివార్డ్ ఆప్షన్లో. అయితే ఈ కొత్తగా యాడ్ చేసిన 650, 1300 పాయింట్స్ని కనుక మనం రీడీమ్ చేసినట్టయితే మనకి ఎంత పేమెంట్ వస్తుంది అనే దాని గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదండి. ప్యానల్ స్టేషన్ నుండి ఇప్పటివరకు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అయితే రాలేదు. కానీ ఇప్పటి వరకు మనము ప్యానల్ స్టేషన్లో 2500 పాయింట్స్ని రీడీమ్ చేసినట్టయితే 400 రూపీస్, 4000 పాయింట్స్ని రీడీమ్ చేసినట్టయితే 700 రూపీస్, 5000 పాయింట్స్ని రీడీమ్ చేసినట్టయితే 1000 రూపీస్ పేమెంట్ అయితే ఇప్పటి వరకు మనకి వస్తుంది. అయితే నేనేమనుకుంటున్నాను అంటే, ఇప్పుడు మనకు 2500 పాయింట్స్ని రీడీమ్ చేసినట్టయితే 400 రూపీస్ వస్తున్నాయి కదా, 2500లో సగం 1250 అవుతుంది. కానీ ఇక్కడ మనకి 1300 పాయింట్స్ అని ఇచ్చారు. అంటే మనకి 400లో సగం అంటే 200 రూపీస్ వరకు రావచ్చు. అలాగే 1300లో సగం 650 అండి. అంటే మనకి ఒకవేళ 1300 పాయింట్స్కి 200 రూపీస్ కనుక వచ్చినట్టయితే 650 పాయింట్స్కి మనకి 100 రూపీస్ పేమెంట్ అనేది రావచ్చు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమేనండి. కానీ మనకి 650, 1300 పాయింట్స్ని రీడీమ్ చేసినట్టయితే మనకి ఖచ్చితంగా ఎంత పేమెంట్ వస్తుంది అని తెలియాలంటే మాత్రం మనకి ప్యానల్ స్టేషన్ నుంచి మనకి క్లారిటీ అనేది రావాల్సి ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ 650, 1300 పాయింట్స్కి కనుక పాయింట్స్ని రీడీమ్ చేసినట్టయితే ఎంత పేమెంట్ వచ్చింది అనే దాని గురించి కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మిగతా ప్యానల్ మెంబర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి 2500 పాయింట్స్కి అయితే రీడీమ్ చేస్తున్నాను. నేను తొందరలోనే 650, 1300 పాయింట్స్కి
కూడా నేను రీడింగ్ చేసి వాటికి ఎంత పేమెంట్ వచ్చింది అనే దాని గురించి మీకు క్లారిటీ ఇవ్వడానికైతే తొందరలోనే ట్రై చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనము రీడింగ్ ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. ఇప్పుడు మనము రివార్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకున్నాము. అలాగే ఎన్ని పాయింట్స్ని మనము రీడింగ్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్స్ని కూడా సెలెక్ట్ చేసాం కదా. మనము పాయింట్స్ని సెలెక్ట్ చేయగానే మనకి ఆ పాయింట్స్ అనేవి వైట్ కలర్లోకి చేంజ్ అవుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2500 పాయింట్స్ పైన సెలెక్ట్ చేయగానే ఆ 2500 అనేది మనకి వైట్ కలర్లో ఈ రకంగా కనబడుతుంది. ఇలా మనము రెండింటిని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద బై అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే రిడప్షన్ రిక్వెస్ట్ ఆఫ్ 2500 పాయింట్స్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని ఈ రకంగా మెసేజ్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి ఏదైతే ఈమెయిల్ అడ్రస్ మనం ఇచ్చామో ఆ ఈమెయిల్ అడ్రస్కి మనకి కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా మనకి వచ్చేస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ఈ బాక్స్ని క్లోజ్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ హిస్టరీ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటూ మార్క్ కనబడుతుంది కదా, ఈ ఇంటూని క్లిక్ చేయగానే ఈ బాక్స్ అనేది మనకి క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఇప్పుడే ఏదైతే 2500 పాయింట్స్ని ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి అయితే రీడీమ్ చేసామో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఉంటాయండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మనము ఏ రోజు పాయింట్స్ని రీడీమ్ చేసాము, ఏ రివార్డ్ ఆప్షన్కి రీడీమ్ చేసాము, ఎన్ని పాయింట్స్ని రీడీమ్ చేసాము అనే పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము బ్యాక్కి వచ్చేద్దామండి. ఇక్కడ మనము మళ్ళీ బ్యాక్కి హోమ్ పేజ్లో కనుక మనము చూసుకున్నట్టయితే ఇంతకుముందు బ్యాలెన్స్లో 2500 పాయింట్స్ ఉండేవి కదా, ఆ 2500 పాయింట్స్ని మనము ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి రీడీమ్ చేసేసాం కాబట్టి ఇక్కడ మనకి ప్రస్తుతానికి 0 అనేది మనకి పాయింట్స్ బ్యాలెన్స్లో చూపిస్తుంది. అంటే 2500 పాయింట్స్ అనేవి సక్సెస్ఫుల్గా రీడీమ్ చేసేసామన్నమాట. మరి ఇప్పుడు పాయింట్స్ అయితే మనము రీడీమ్ చేసేసాము. మరి పేమెంట్ అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది, మనకి ఫోన్పే అనేది గిఫ్ట్ వోచర్ పంపిస్తారా లేదా మనకి ఫోన్పే వాలెట్లోనే మనకి పేమెంట్ అనేది యాడ్ చేస్తారా అనే దాని గురించి అయితే మనము పేమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఫోన్పే గిఫ్ట్ వోచరే పంపిస్తారనుకుంటానండి. ఆ ఫోన్పే గిఫ్ట్ వోచర్ని మనము ఫోన్పే వాలెట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ఫోన్పే గిఫ్ట్ వోచర్ని ఫోన్పే వాలెట్లో ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఆ వీడియోని ఫాలో అవుతూ ఈజీగా ఫోన్పే గిఫ్ట్ వోచర్ని ఫోన్పే వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫోన్పే పేమెంట్ అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది మనకి ఖచ్చితంగా తెలియదు కాబట్టి పేమెంట్ రాగానే పేమెంట్ ప్రూఫ్ అనేది నేను మీకు చూపిస్తాను. మనకి ఫోన్పే పేమెంట్ అనేది ఎన్ని రోజుల్లో పంపించారు, గిఫ్ట్ వోచర్ పంపించారా, ఎలా పంపించారు అనే డీటెయిల్స్ అన్నీ మీరు పేమెంట్ ప్రూఫ్ వీడియోలో చూద్దురు కానీ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే కనుక ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవ్వగలుగుతుంది. మనలాగే వేరే వాళ్ళు కూడా మనకి పేమెంట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు బూస్టప్ ఇచ్చినట్టుగా అవుతుంది. నేను ఇటువంటి మరి కొత్త వెబ్సైట్స్ని మీకు పరిచయం చేయగలుగుతాను. నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.